వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ వంశీ. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు. సో 50% పన్ను విధించిన విషయం మీ అందరికీ తెలిసిందే. కొన్ని మనం వీడియోలు కూడా చేసిన దాని మీద గతంలో కొన్ని రిలీజ్ కూడా అయినాయి మన వీడియోలు ఎలా జరిగినాయి దాని మీద. సో కొత్తగా వచ్చిన టాపిక్ ఏంటంటే కూటమి, భారత్, రష్యా, చైనా కూటమిగా ఏర్పడితే అమెరికా పరిస్థితి ఏంటని కొంచెం చర్చలు నడుస్తున్నాయి మనకి. మరి ఈ మూడు కలిస్తే అవకాశం ఉందా, కలిస్తే ఏంటి ప్రయోజనాలు మనకి, వీటి మీద తెలుసుకునే పద్ధతి మనం చూద్దాం, ఒకసారి మాట్లాడదాం. ఫస్ట్ కలిస్తే ప్రయోజనాలు తెలుసుకుందాం, తర్వాత అసలు కలిసే అవకాశం ఉందో కూడా మాట్లాడుకుందాం. మనం కలిస్తే వాణిజ్యాల్లో ఉన్నత స్థాయికి వెళ్తుంది మూడు దేశాలు కూడా. ఎందుకంటే చైనా గురించి మనకు తెలుసు, చైనాకి మనకి చాలా రోజుల నుంచి పడదని మనకి తెలుసు. అయితే దాకా కాదని దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. అయితే ఏంటి పరిస్థితి, అయితే ఎలా ఉంటుందంటే అభివృద్ధి చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. వాళ్ళు ఆధునికంగా చాలా ఫాస్ట్గా ఉంటాయి, ఏదైనా డెవలప్మెంట్ చేయాలన్నా చాలా ఫాస్ట్గా ఉంటుంది. అక్కడ నుంచి ఎగుమతులు, దిగుమతులు, వాణిజ్యాలు ఇవన్నీ రకరకాలుగా మనం పంచుకోవచ్చు. అప్పుడు మనకి అమెరికా మనకు అసలు అవసరమే లేదు అమెరికాతో కూడా. చైనా మనకి బలంగా మారితే అమెరికా మనకి చాలా, అంటే వాళ్ళకి చాలా నష్టాలు ఉన్నాయి. మరి ఈ మూడు దేశాలు కలిసిన విధంగా కూటమి అయితే మరి కలిసిద్దా అని అడుగుతున్నారు. మీరు కలిసిద్దా అనుకోవచ్చు. కలిసే అవకాశం 99% లేదు. 99% కలిసే అవకాశం అయితే లేదు. ఎందుకంటే మనకి బోర్డర్ మధ్యలో కానీ చిన్న చిన్న యోగాదాలు ఎప్పుడు చిన్న చిన్న గొడవలు అయితే ఉంటాయి. వాళ్ళకి మనకి ఎప్పుడు చూసినా మన బోర్డర్ దగ్గర మనకి చిన్న చిన్న యోగాదాలు, తర్వాత యుద్ధాల టైప్లో వాళ్ళకి ఆర్మీలు చర్చించడం జరుగుతూనే ఉంటుంది. ప్రతి విషయంలో కూడా చర్చించడం జరుగుతూనే ఉంటుంది. మరి ఇది కలిసే కూటమి ఏర్పాటు అనేది చిన్న విషయం ఏం కాదు, చాలా పెద్ద విషయం మనం చెప్పుకుంటే. ఇది అఫీషియల్గా మాట్లాడడం జరగట్లేదు, అన్అఫీషియల్గా రాజకీయవేత్తలు సామాజికంగా మాట్లాడడం జరుగుతుంది, రహస్యంగా మాట్లాడుతున్నారు. దీని పట్ల మరి మోడీ గారు ఒప్పుకునే అవకాశం ఉందా లేదా, మోడీ గారు ఈ కలిసే అవకాశం ఉందా, ఒప్పుకుంటారా లేదా చైనాని మనకి. ఎందుకంటే చైనాకి మనకి ఎప్పటి నుంచో మనకి ఎట్లా అంటే దేశద్రోహం, అంటే సారీ కట్ చేసుకోండి, మనకి వాళ్ళకి శత్రువులా చూసుకుంటారు. భారతదేశంలో చైనా మనకి ఇంపోర్ట్ అయితేనే ఉంటాయి, అక్కడ నుంచి ఇక్కడికి అయితేనే ఉంటాయి, ఇంపోర్ట్ అయితేనే వస్తువులు ఎప్పటికీ ఇంపోర్ట్ అయితేనే ఉంటాయి మనకి. మరి ఎప్పుడు శత్రువులా చూసుకునేటప్పుడు కూటమిలాగా ఏర్పడితే అమెరికా పరిస్థితి ఎలా ఉందని అనుకోవచ్చు. అసలు ఫస్ట్ చైనాకి భారతదేశానికి ఉన్న గొడవలు మనం చూసుకుంటే, ఎప్పుడు పాకిస్తాన్కి సపోర్ట్ చేసిన చైనా మనకి సపోర్ట్ చేస్తుందా అనుకోవచ్చు. చేస్తే ఒకవేళ అమెరికాకి చాలా దెబ్బ తగిలింది అనుకోవచ్చు. ఈ 50% వల్ల అందరూ అనుకుంటున్నారు భారతదేశానికి నష్టం జరిగిద్దని. ఈ పన్ను వల్ల మనకి ఎలాంటి, అంటే నష్టం ఉండొచ్చు కానీ అంత నష్టం లేకపోవచ్చు, కానీ మనకెంత నష్టం ఉందో అందుకు డబల్గా అమెరికా వాళ్ళకి చాలా నష్టం ఉంటుంది. దీని మీద ఖచ్చితంగా ఏళ్ళని బెదిరిస్తున్నాడు. ఈ బెదిరింపులు అనేవి ఎన్ని రోజులు నడవు అని మనోళ్ళు కూడా తెగేసి చెప్పడం జరుగుతుంది. అంటే చెప్పేస్తున్నారు ఆగస్టు 27 నుంచి నడుస్తాయి ఈ పన్నులు అనేవి. ఇప్పుడు ఆల్రెడీ ఆపేశారు. మన దగ్గర నుంచి ఎగుమతులని, టెక్స్టైల్స్ అన్ని, వస్త్రాలని ఆపేయడం జరిగింది. అప్పుడు మనకంటే వాళ్ళకి ఎక్కువగా నష్టం జరిగిద్దని ఇక్కడున్న విశ్లేషకులు కానీ పెద్ద ఉన్న వాళ్ళు ఇంటెలిజెంట్ రిపోర్ట్ ప్రకారం తెలుస్తుంది మనకి. మరి దీన్ని కేవలం బెదిరించి యుక్రెయిన్కి రష్యాకి యుద్ధం ఆపేసి, లేకపోతే భారతదేశం మన వల్లే ఇదైతుందని ఒక ట్రంప్ ఆలోచన విధంగా ఉండొచ్చు. ఇందులో మనం అనుకున్నట్టు 3 నెట్వర్క్లు, అంటే 3 దేశాలు కలిసి చేస్తే ఒక ఆసియా వాణిజ్య నెట్వర్క్ని ఏర్పాటు చేయగలం మనం. అప్పుడు ముడి సరుకు తయారీ సంకేతాలు పంచుకోవడం, తర్వాత ప్రపంచం ద్వారా ఆర్థిక వ్యవస్థలు పూర్తిగా మార్చగలం. చైనా బలమైన తయారీ శక్తి, భారత్ నైపుణ్యంతో కూడిన మానవ వనరులు, ఐటీ సామర్థ్యం, రష్యా అధునాత సాంకేతికాలు కలిసి రక్షణ సాంకేతిక రంగాల్లో కూటమి అపారమైన శక్తి ఉంటుందంటగా చెప్తున్నారు. మరి 3 కలిసి ఇన్ని లాభాలు ఉన్నాయి, కలిసి అవకాశం ఉందో లేదనేది మరి పెద్దలు మాట్లాడాలి, పెద్దలు ఒప్పుకోవాలి. ఇది కేవలం అపోహ అని అనుకుంటున్నారు. కలిస్తే మటుకి మనం చెప్పుకున్నట్టు నెట్వర్క్ని ఏర్పాటు చేస్తారు. భారత్ కూడిన నైపుణ్యాలు, మానవుడు ఐటీకి సంబంధించిన విషయాలు కానీ చాలా నాలెడ్జ్ పర్సన్స్ ఉన్నారు. ఇప్పుడు చైనాని తీసుకుంటే వాళ్ళ దగ్గర బలమైన శక్తి, టెక్నికల్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. రష్యాని తీసుకుంటే ఆధునికమైన ఆయుధాలు ఉన్నాయి. ఈ 3 కలిస్తే ఏ దేశం కూడా ఏం చేయలేదు. ఈ 3 దేశాలను రాసి పెట్టుకోవచ్చు, కానీ ఈ 3 దేశాలు కలిసే అంత లేదని నేను చెప్తున్నాను. సారీ,
మూడు దేశాలు కలిసేంత పరిస్థితి అయితే రాదని నేను అనుకుంటున్నాను. ట్రంప్ కేవలం బెదిరిస్తున్నాడు, ఈ బెదిరింపులు ఎంతో కాలం ఉన్నదని చెప్పడం జరుగుతుంది. చూద్దాం మరి ఈ బెదిరింపులు ఎంతవరకు వస్తాయి ఏంటి, మరి భారతదేశానికి ఎంత నష్టం ఉంది, అమెరికాకి ఎంత నష్టం ఉంది, మరి ఈ ట్రంప్ ఎంతవరకు తీసుకెళ్తారు. మోడీ ఖచ్చితంగా మన భారతదేశానికి, నేను పార్టీ వైజ్గా చెప్పట్లేదు, కేవలం భారతీయులకు ఉపయోగపడేలాగా చేస్తారని చెప్పడం జరుగుతుంది, రైతులకు ఉపయోగపడేలాగా చేస్తారని చెప్పడం జరుగుతుంది. చూద్దాం ఈ ఎంతవరకు చర్చ నడుస్తుంది, కూటమి కలుస్తుందా లేదా అనేది చూద్దాం. థ్యాంక్ యూ.